మనతో పాటు మాట్లాడేందుకు బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కూడా అందుబాటులోకి వచ్చారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. బంగారయ్య శర్మ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మీరు చూస్తున్నారు అంటే మనం రెగ్యులర్ గా వింటూనే ఉన్నాము, అంటే ఇది ఆగని కథలా మారింది. దేవాదాయ భూములు అన్యాక్రాంతం అవడం అనేది, ఆధ్యాత్మిక చింతన ఉండాలంటే దేవాలయాలు కంపల్సరీ. అయితే భక్తులు వస్తే ఆ దేవాలయం ఉనికుంటది అన్న విధంగా కొన్ని దేవాలయాలకు తాళం కప్పలు పడ్డటువంటి సిచ్యువేషన్, అది ఇప్పుడు పరశురాముని గుండె చూస్తే అర్థమవుతోంది. దీనిపైన మీ అభిప్రాయం, మీ ఒపీనియన్ చెప్పండి, ఎందుకు ఇట్లా జరుగుతోంది? మొదట్లో మనకి రజాకార్ల పాలన నడిచింది. ఈ రజాకార్ల పాలన ఉన్నప్పుడు చాలా గుళ్ళు తలుపులు తాళాలు వేసి లోపల పూజలు జరగకుండా చాలా కాలం అలా ఉండిపోయేది. మళ్ళీ ఆ వాతావరణం ఓల్డ్ సిటీలో కనిపిస్తుంది. మా అధికారము మా బలం పెరిగితే మేము ఏమైనా చేయగలము, మమ్మల్ని ఆపే నాథుడు లేడు అనే భావన చాలా విస్తృతంగా పెరిగింది. ఒకప్పుడు రజాకారులు హిందువుల మీద దాడి చేసేవాడు. ఇప్పుడు హిందువుల్లో రాజకీయ నాయకులు రజాకారులను మించిపోయిన వాడు దొరుకుతుంది. ఆనాటి రజాకారుల కంటే కూడా ఇవాళ హిందువుల్లో కొంతమంది లీడర్ల తొత్తులుగా ఉండేవాళ్ళు, వాళ్లే గుళ్ళోకి వెళ్ళిపోవడం, వాళ్లే ల్యాండ్ని చూసుకోవడం, సెటిల్ చేయడం, అమ్మేయడం. నా దృష్టిలో ఆ రజాకార్కి మా మతం గొప్పది అనే భావన ఉండేది. వీడికి ఆ మతము లేదు, ఈ మతము లేదు, దేవుడు లేదు, ఏమీ లేదు. ఓల్డ్ సిటీలో ఇవాళ దాదాపు వాతావరణం ఇలా ఉంది. ఇందులోనూ ఆ స్వామివారి క్షేత్రం పరశురామ క్షేత్రం, అది హిందువులు ఉండే బెల్ట్ లోనే ఎక్కువగా ఉంది. దానికి ఆర్థికంగా చేయడానికి కూడా జనం సిద్ధంగా ఉన్నారు. కానీ దుర్మార్గమైనటువంటి వాతావరణం. ఎండోమెంట్స్ మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. మనకి 20,000 ఎకరాల దాకా ఎండోమెంట్స్ లో 83,000 చిల్లర ఎకరాలు ఉంటే 20,000 ఎకరాలు ఎన్క్రోచ్ అయింది. అందులో కేవలం 3,000 ఎకరాలు మాత్రమే లీగల్ ప్రాసెసింగ్ లోకి వెళ్ళింది. అలా ఈ పరశురామ క్షేత్రం లీగల్ ప్రాసెసింగ్ లోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత కోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చింది. ఇమీడియట్ గా ఆ మొత్తం వాళ్ళని తీసేసి స్వామివారి క్షేత్రాన్ని యథాతథం ప్లేస్ చేయండి. అసలు ఈ దేశంలో కోర్టులన్నా లేదు, రాజకీయ నాయకులన్నా, రాజ్యాంగమన్నా, ధర్మం అన్నా ఏది లెక్క లేకుండా దాష్టికం చేయడం అనేది ప్రధానంగా జీవిస్తున్నారు. లేకపోతే కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా ఎండోమెంట్స్ ఏం చేస్తోందమ్మా? నిద్రపోతుందా? చాలా తప్పు కాదా? మీకు చేత కాకపోతే దిస్ ఇస్ ద రైట్ మూమెంట్. తిరుమలలో మీ ఇష్టం వచ్చినట్టు లడ్లలో కలుపుతారు, ఇష్టం వచ్చినట్టు భూములు అన్యాక్రాంతం. అరే నీ భూమి ఇది తీసుకో అన్నప్పుడు తీసుకోవడం చేతగానటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ హిందువులకు అవసరమా? దాని కోణంలో ఉన్న క్షేత్రాలన్నిటినీ మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. ఈ ధర్మ పరిరక్షణ చేయాలి. భయస్థులైపోయారమ్మా హిందువులు, భయపడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి భయం. ఏదో శాశ్వతంగా భూమి మీద మేము బతికుంటాము అనుకుంటున్నారేమో. సత్యము పొత్తు పెంపును పాడియు కరుణయు కలిగి ఉండుననగా ఇది చాలా మృతి పొందిందయ్యా ఈ భారత వంశము. ఇందులో అధర్మమైన కార్యక్రమం జరిగేటప్పుడు సమర్థులైనటువంటి వాళ్ళు చూస్తూ కూర్చుంటే ఆ పాపంలో వాళ్ళు కూడా పాత్రధారులే. కాబట్టి వాళ్ళ హిందువులందరూ కళ్ళు తెరిచి, ఏ విధంగా అయితే యమునా పాఠక్ గారు వెళ్ళి ధర్నా చేసిందో, ఆ ధర్నాలో ఎంతమంది అమ్మో, 20-30 మంది, 50 మంది, 100 మంది, అలా కాదు. హిందువులు ఒక్క ధర్నాకి కాల్ ఇచ్చారు అంటే ఎక్కడికక్కడ రోడ్లు బ్లాక్ అవుతాయి,
ఆ అధికారి మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోలేడు అనే భయం కలిగే రోజు రాకపోతే ప్రజల్లో ఆ విప్లవం రావాలి. ప్రజల్లో ఆ విప్లవం, ముఖ్యంగా ఖచ్చితంగా రావాలి. హిందువుల్లో ఆ విప్లవం వస్తే మీరు అన్నటువంటి ఆ రోజు వస్తుంది, భయపడే రోజు వస్తుంది. వాళ్ళు భయపడట్లేదు, హిందువులు భయపడుతున్నారు. ఇలా గనక బతికితే, ఇలా నిస్సత్తుగా బతికితే మనం ఎవరికో ద్రోహం చేయట్లేదు. మన పిల్లలు, మనవాళ్ళు, మునిమనవాళ్ళు వీళ్ళు భయంకరమైనటువంటి నరకాన్ని, బంగ్లాదేశ్ లో చూస్తున్నటువంటి నరకానికి 1000 రెట్లు, కాశ్మీర్ లో హిందువులు చూసిన నరకానికి 1000 రెట్లు ఇవాళ బాన్సువాడ అనే ప్రాంతంలో కృష్ణాష్టమి రోజు రాత్రిపూట మేము ఉట్టి కట్టుకుంటాం అంటే కట్టుకోవడానికి వీలు లేదు అని చెప్పి భయంకరమైన గొడవ చేస్తే పోలీసులందరికీ చెప్పుకొని ప్రొటెక్షన్ పెట్టుకొని తూతూ మంత్రంగా ఎక్కడమ్మా విదేశాల్లో బతుకుతున్నావా? ఓకే, ప్రస్తుతం ఒకసారి బంగారయ్య శర్మ గారి వాయిస్ తీసుకున్న తర్వాత గోపాల్ గారు మీ వాయిస్ తీసుకుంటాను. శర్మ గారు అందరూ సంఘటితమవుతే ఇది పెద్ద సమస్య కాదు. అందరూ ఒకే లైన్ పై నిలబడి ఖచ్చితంగా ఆలయాలను సంరక్షించుకోవాలి, ఆలయ ఆస్తులను సంరక్షించుకోవాలి, అభివృద్ధి చెందాలి అంటే ఇది కష్టతరం కాదు. సంఘటితం అవ్వాలంటే ఏం చేయాలి? ఒక 2 నిమిషాల్లో చెప్పండి, ఎందుకంటే మనకు సమయం అయిపోతుంది. అమ్మా, ముందు ఒక బాధ్యతాయుతమైన కనెక్టివిటీ కావాలి. మీకు ముస్లిమ్స్ లో కనెక్టివిటీ ఉంది, క్రిస్టియన్స్ లో కనెక్టివిటీ ఉంది, వాళ్ళకి ఎవరు ఎంతమంది చర్చ వస్తున్నారు డేటాబేస్ ఉంది. హిందువుల డేటాబేస్ ఎక్కడా లేదండి. అందరము సమగ్రిగా కలవు సంఘే శక్తి అని ధర్మశాస్త్రం ముందే చెప్పింది. కలియుగంలో కలిసి ఉంటేనే శక్తి అని. ఇవాళ నేను కోరుకుండేది ప్రతి టెంపుల్ కి, ప్రతి చోటికి ఎవరెవరు మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి నేను చుట్టూ ప్రదక్షిణం చేసి నా ఇంటి కోరిక తీర్చుకుంటా అంటే సరిపోదు. మీరు గుడికి వెళ్ళారా, ఇంకొక గుడిని కాపాడే బాధ్యత కూడా మీకుంది. ఈ ధర్మాన్ని కాపాడే బాధ్యత మీకుంది. చాలా చక్కగా మాట్లాడారు యమునా పాఠక్ గారు. ఆ ఇన్స్పిరేషన్, అలా నేనున్నాను అని ముందర కూర్చుంటే నమ్మకంగా హిందువులు వెనకాల వస్తారమ్మా. వాళ్ళు గట్టిగా నిల్చోవాలి. నేను చాలా అభినందిస్తున్నాను హెచ్ఎం టీవీని, యమునా పాఠక్ గారిని. ఇలాంటి కథనాలు గనక వస్తే ఖచ్చితంగా జనాల్లో స్ఫూర్తి వచ్చి ఏకీకృతం అవుతారు. నా ఇల్లు, నా కుటుంబము, నా పిల్లలు అంటే భవిష్యత్తులో పిల్లలు బాగుండాలంటే కలిసి ఉండాలి, ఇల్లు బాగుండాలి, స్థలం నాది అని చెప్పుకోవాలన్నా ఇవాళ కలిసి ఉంటేనే. లేకపోతే వక్ఫ్ వాళ్ళు వచ్చింది నాది అంటే ఇవాళ వక్ఫుదే, ఏ ఇల్లు అయినా సరే దానికి మళ్ళీ అబ్జెక్షన్ అపీల్ లేదు. అలాంటి చట్టాలు ఉన్నాయి. కాబట్టి ఏకీకృతమై ఇవాళ గనక నిజంగా డెమోక్రసీని కాపాడాలి అనే కోరిక ఉంటే ఈ రాక్షసత్వాన్ని అణిచేటటువంటి దమ్ము, ధైర్యం ఇవాళ మనం కలిస్తేనే వస్తుంది అనేటటువంటిది అందరికీ తెలియపరచాలి.